Hi everyone, welcome to Mughal Shoaib official YouTube channel. August 9, 2024, కలకత్తాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్లో 31 ఏళ్ళు వయసున్నటువంటి సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నటువంటి ఒక మహిళ అతి దారుణమైన, అతి కిరాతమైన బ్రూటల్ రేప్ మర్డర్కి గురయ్యింది. ఇది ఎవరు చేశారు? ఇది ఎందుకు చేశారు? దీన్ని మిస్లీడ్ చేయడానికి ఆ కాలేజ్ సంబంధించినటువంటి స్టాఫ్ కానీ, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కానీ, మేనేజ్మెంట్ కానీ, పోలీసులు కానీ ఎలా సహకరించారు, ఎలా డైవర్ట్ చేశారు, అసలు ఏమయ్యింది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా మనం తెలుసుకుందాం. ఆగస్ట్ 9, 2024 యావత్ భారతదేశం తలదించుకోవాల్సినటువంటి రోజు. యావత్ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సందర్భం అది. ఎందుకంటే ఆ రోజు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్నటువంటి ఒక మహిళా ట్రైనీ డాక్టర్ పైన, 31 ఏళ్ళు వయసున్నటువంటి ఒక మహిళా డాక్టర్ పైన అత్యాచారం జరిగింది. అతి దారుణంగా రేప్ చేసి చంపేశారు. అసలు ఏమయ్యిందంటే, ఒక డాక్టర్ తన 36 గంటల సుదీర్ఘమైనటువంటి తన డ్యూటీని, 36 అవర్స్ లాంగ్ డ్యూటీని కంప్లీట్ చేసుకొని తన జూనియర్స్ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో జూనియర్ కొలీగ్స్తో కలిసి ఆ కాలేజీలో ఉన్నటువంటి సెమినార్ హాల్లో రాత్రి 2 గంటలకు డిన్నర్ చేయడానికి వెళ్ళారు. డిన్నర్ అయిపోయిన తర్వాత వాళ్ళ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో ఆ కొలీగ్స్ అందరూ కూడా రిటర్న్ అయిపోయారు. యాక్చువల్గా కాలేజీలో సి బ్లాక్లో డాక్టర్స్ ఎవరైనా రెస్ట్ తీసుకోవాలంటే ఆ సి బ్లాక్లో ఒక ప్లేస్ ఉండేది. కానీ ఆ రోజు అక్కడ పేషెంట్స్ ఉండడం వల్ల ఆ రోజు డాక్టర్స్కి రెస్ట్ తీసుకోవడానికి కూడా ప్లేస్ లేదు. కానీ ఈమె ఎవరైతే చనిపోయిందో ఈమె 36 అవర్స్ లాంగ్ డ్యూటీ చేసింది కాబట్టి, తను టైర్డ్ అయిపోయింది కాబట్టి ఆ రోజు అదే సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుందాం అనుకుంది. కానీ ఆమెకు తెలియదు ఆ రెస్ట్ తీసుకునే రాత్రి తనకు చివరి రాత్రి అవుతుందని చెప్పి, దాని తర్వాత తను బతుకుండదని చెప్పి ఆమెకు కూడా తెలియదు. కానీ నిద్రపోయిన తర్వాత తెల్లవారుజామున 4 గంటలకి తాను ఒక బ్రూటల్ రేప్ మర్డర్కి గురయ్యింది. మార్నింగ్ 7:30, 8 o'clockకి వచ్చి కాలేజ్ అడ్మినిస్ట్రేషన్, కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి అర్ధనగ్నంగా రక్తంలో తడుస్తూ పడి ఉన్నటువంటి ఆ విక్టిమ్ని చూసి ఇమ్మీడియట్గా వాళ్ళ పేరెంట్స్ని ఫోన్ చేసి అక్కడ కాలేజ్ అఫీషియల్స్గా ఉన్నటువంటి ఒక అసిస్టెంట్ సూపరింటెండెంట్ అఫీషియల్ ఒకరు ఆ విక్టిమ్ ఒక పేరెంట్స్ని ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అనేటువంటి న్యూస్ని వినిపించాడు. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. సూసైడ్ చేసుకుందని చెప్పి ఇన్ఫార్మ్ చేశారు. దాని తర్వాత ఆ కాలేజ్లో ఉన్నటువంటి కొంతమంది స్టాఫ్, కాలేజ్ అఫీషియల్స్ కూడా కాదు, కాలేజ్లో ఉన్నటువంటి కొంతమంది స్టాఫ్ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇలా ఒక రేప్ మర్డర్ జరిగింది ఇక్కడ అని చెప్పి ఇన్ఫార్మ్ చేశారు. దాని తర్వాత ఎస్ఐ ర్యాంక్ నుంచి మొదలుపెట్టి కమిషనర్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ వరకు ఎంతమంది అయితే ఉన్నారో అక్కడ అందరూ కూడా క్రైమ్ సీన్లోకి ఇన్వాల్వ్ అయ్యారు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో అందరూ పోలీస్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. కానీ ఇక్కడ ఎక్కడైనా కూడా ఒక క్రైమ్ సీన్ జరిగిందంటే, మర్డర్ కానీ, రేప్ కానీ, యాక్సిడెంట్ కానీ అక్కడ ఏదైనా జరిగితే యాక్చువల్గా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని ఎక్కడా కూడా ఏ ఎవిడెన్సెస్ కూడా క్లియర్ కాకుండా, ఏ ఎవిడెన్సెస్ కూడా డిమాలిష్ అవ్వకుండా పోలీస్ వాళ్ళు ఒక మ్యాపింగ్ వేస్తారు. అటు దాటి ఎవరు రాకూడదని, అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఏ వస్తువు కూడా తాకకూడదని. కానీ ఇక్కడ ఈ కేసులో మాత్రం జరిగినటువంటి ఒక ఆశ్చర్యమైనటువంటి వింత ఏమిటంటే, ఆ రేప్ మర్డర్ జరిగిన కొద్ది గంటల తర్వాతే ఆ సెమినార్ రూమ్కి 20 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక రూమ్ని రెనోవేషన్కి మొదలు పెట్టారు కాలేజీ యాజమాన్యం. ఎందుకని మీడియా కానీ అఫీషియల్స్ కానీ అడిగితే, దానికి జూనియర్ డాక్టర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి క్లాస్ రూమ్ సరిపోవడం లేదని, వాళ్ళకి ఎక్స్ట్రా క్లాస్ రూమ్ కావాలని డిమాండ్ చేశారు. కాబట్టి ఆ రూమ్ని మేము రెనోవేషన్ చేస్తున్నాము అని చెప్పి, వాళ్ళకు ఇన్ని సంవత్సరాల వరకు ఇంతకు ముందు కూడా గుర్తురాని ఆ రెనోవేషను ఆ మర్డర్ జరిగిన కొద్ది గంటల తర్వాత రెనోవేషన్ గుర్తు వచ్చిందా? ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి సస్పెక్ట్ యాక్టివిటీగా ఉన్నటువంటి ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళని తప్పుదారి పట్టించడానికే, ఈ కేసుని తప్పుదారి పట్టించడానికే అక్కడ పోలీసులు కానీ, ఆ కాలేజ్ అఫీషియల్స్ కానీ, ఆ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ కానీ అందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు.
ఈ కేసులో ఎవరో చాలామంది ఉన్నారు, కానీ ఈ కేసులో ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదని, ఎవరు కూడా పట్టిపోకూడదని చెప్పి వీళ్ళందరూ కూడా కేసుని డైవర్ట్ చేసే విషయంలో ఎక్కువగా ఉత్సాహం చూపించారన్నమాట. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ని, ఆ విక్టిమ్ యొక్క పేరెంట్స్ని ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు మధ్యాహ్నం 1 గంటకి, వాళ్ళ పేరెంట్స్, చనిపోయిన విక్టిమ్ యొక్క పేరెంట్స్ మధ్యాహ్నం 1 గంటకి ఆ ప్లేస్కి, ఆ కాలేజ్కి రావడం జరిగింది. కానీ ఇక్కడ వాళ్ళు పేరెంట్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి 3 అవర్స్ పాటు అక్కడే నిలబెట్టేశారు. వాళ్ళకి ఆ ప్లేస్లోకి వాళ్ళ కూతుర్ని చూడడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఏమైనా చెప్తే లోపల ఫారెన్సిక్ స్క్రీనింగ్ జరుగుతుంది అన్న కారణంతో లోపలికి అలో చేయడం లేదు అని చెప్పారు. ఫారెన్సిక్ స్క్రీనింగ్ అనేది దాదాపు 20 to 30 మినిట్స్కి మించి అక్కడ జరగదు. కానీ ఇక్కడ ఇంకో ఆశ్చర్యం ఏంటంటే, ఫారెన్సిక్ స్క్రీనింగ్ జరుగుతున్నప్పుడు కాలేజ్ అఫీషియల్స్ ఉండకూడదు. ఓన్లీ పోలీస్ కానీ, లేకుంటే హయ్యర్ సుపీరియర్ అథారిటీగా ఉన్నటువంటి సిపి కానీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ, వాళ్ళ నేతృత్వంలో అవి జరగాలి. కానీ వాళ్ళు లేకుండా కాలేజ్ యాజమాన్య నేతృత్వంలో ఈ ఫారెన్సిక్ స్క్రీనింగ్ కూడా జరిగింది. ఇక్కడ ఇంకో అనుమానానికి కూడా దారి తీసిందన్నమాట. 3 గంటల సుదీర్ఘమైనటువంటి ఒక వెయిటింగ్ పీరియడ్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ని కూడా లోపల అలో చేశారు. ఆ లోపల పోయిన తర్వాత వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో, ఆ చనిపోయి పడినటువంటి వాళ్ళ కూతుర్ను చూసి తట్టుకోలేక నిజంగా వాళ్ళ మనసు చాలా బాధపడి ఉంటుంది. ఆ ఫోటోలు తీసుకొని వాళ్ళ బంధువులు, రిలేటివ్స్ ఉన్న వ్యక్తిని కొంతమందికి ఫోన్ చేసి, ఇలా మా పాపకి ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళ ఆవేదనని వాళ్ళు పంచుకున్నారు. దాని తర్వాత ఈవినింగ్ 4 o'clockకి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నుంచి వచ్చి, వాళ్ళు లాయర్స్ వచ్చి వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని, వీడియో క్లిప్పింగ్, ఆ సీన్లో ఉన్నటువంటి వీడియో క్లిప్పింగ్ని తీసుకొని, దాని తర్వాత వాళ్ళ మదర్ దగ్గర నుంచి సైన్ తీసుకొని వెళ్ళారు. ఇది జరిగిన కొద్దిసేపటికే, ఈ మెజిస్ట్రేట్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన కొద్దిసేపటికే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నటువంటి డాక్టర్ సందీప్ ఘోష్ రిజిగ్నేషన్ చేసి మీడియా ముందుకు వచ్చి, హడావిడిగా మీడియా ముందుకు వచ్చి, ఇలా జరుగుతుందని నాకు తెలియదు, దాని తర్వాత చనిపోయినటువంటి అమ్మాయి నా కూతురు లాంటిది, సో ఒక ప్రిన్సిపల్గా నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పి మీడియా ముందుకు వచ్చి హడావిడి చేసి, కానీ చివరికి మీడియా ముందు ఈ సందీప్ ఘోష్ అనేటువంటి ప్రిన్సిపల్ ఏం చెప్పాడో తెలుసా? అసలు ఆ అమ్మాయిని సెమినార్ హాల్లో ఎవరు ఉండమన్నారు, ఆ అమ్మాయిదే తప్పు అనేటు పోర్ట్రైట్ చేసి మీడియా ముందు అతి ఉత్సాహాన్ని ప్రదర్శించాడు. కానీ ఎవరైనా కూడా ఒక కాలేజ్ యాజమాన్యంలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉన్నప్పుడు, హెడ్ ఆఫ్ ద కాలేజ్గా ఉన్నప్పుడు, ఇటువంటి ఒక బ్రూటల్ మర్డర్ జరిగినప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయడము, లేకుంటే వాళ్ళ పోలీసు వాళ్ళు తీసుకొని పోయి అతనికి ఇంట్రాగేషన్ చేయడము, ఇన్వెస్టిగేషన్ చేయడము జరగాలి. కానీ ఇక్కడ వింత సంఘటన ఏం జరిగిందంటే, ఇతని రిజిగ్నేషన్ చేసేసిన తర్వాత ఇతని రిజిగ్నేషన్ని పై ఆఫీసర్స్ అప్రూవ్ చేయకుండా ఇమ్మీడియట్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆఫ్ కోల్కతాకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ హెడ్గా పెట్టారు. ఒక అమ్మాయి ఇంత బ్రూటల్ రేప్కి గురయ్యింది, మర్డర్కి గురయ్యింది, అటువంటి సంఘటనలో హైయర్ అఫీషియల్గా ఉన్నటువంటి వ్యక్తిని ప్రశ్నించకుండా, అతని మీద యాక్షన్ తీసుకోకుండా ఇమ్మీడియట్గా అతనికి ప్రమోట్ చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు? మీరే చెప్పండి. దాని తర్వాత ఈ సందీప్ ఘోష్ అనేటువంటి ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో, ఇతను ఏదో మంచివాడు సత్యహరిచంద్రుడిని కాదు. ఇంతకు ముందు కూడా ఆయన ప్రిన్సిపల్గా పనిచేస్తున్నప్పుడు కూడా చాలా ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అని చెప్పి, అపాయింట్మెంట్స్కి సంబంధించి ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ సంబంధించి అలిగేషన్స్ కూడా, చాలా మిస్మేనేజ్మెంట్ కూడా చేశాడు అనేటువంటి చాలా కేసెస్ కూడా ఇతని మీద కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. దాని తర్వాత వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయి వచ్చి మర్డర్ కాదని, ఈ అమ్మాయి సూసైడే చేసుకొని చనిపోయిందని చెప్పి చాలామంది పోర్ట్రే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ యాజమాన్యం అక్కడ పోర్ట్రే చేసేసింది. దాని తర్వాత ఈవినింగ్ 6 to 7 మధ్యలో ఆ అమ్మాయికి పోస్ట్ మార్టం చేశారు. 6 to 7 పోస్ట్ మార్టం చేసిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్ కట్గా చెప్పింది ఏమిటంటే, ద రిపోర్ట్ సెడ్ దట్ డెత్ వాజ్ డ్యూ టు స్మాటరింగ్ అండ్ థ్రోట్లింగ్. ఇది సూసైడ్ కాదు, క్రిస్టల్ క్లియర్గా ఇది ఒక బ్రూటల్ రేప్ మర్డర్. ఆ రేప్ మర్డర్ చేస్తున్న సమయంలో ఆ అమ్మాయి అరవకూడదు అని చెప్పి ఆమె గొంతుని, ఆమె ముక్కుని గట్టిగా, ఆమె నోరుని గట్టిగా అదిమారని చెప్పి, దానివల్ల సౌండ్ రాకూడదు అని చెప్పి, ఆ ప్రెషర్ పడడం వల్ల కళ్ళల్లో నుంచి, ముక్కుల్లో నుంచి, నోరు నుంచి, చెవుల్లో నుంచి రక్తం వచ్చింది అని చెప్పి, దాని తర్వాత ఎంత ప్రెషర్ పెట్టారంటే అరవకుండా ఉండడానికి గొంతులో ఉన్నటువంటి థైరాయిడ్ కార్టిలేజ్ కూడా
అది కూడా బ్రేక్ అయిపోయిందని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా చెప్పారు వీళ్ళు. ఆ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే, ఆ రేప్ మర్డర్ చేసినటువంటి వ్యక్తి, ఆ దారుణమైనటువంటి ఆ కిరాతకుడు ఎవడంటే సంజయ్ రాయ్. ఈ సంజయ్ రాయ్ అనేటువంటి వ్యక్తి ఈ రేప్ మర్డర్ని చేశాడని చెప్పి తెలిసింది. ఇవన్నీ తెలిసిన తర్వాత ఆ రోజు మెజిస్ట్రేట్కి కేసు వెళ్ళిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మీడియా కానీ, ప్రెస్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కానీ, CMO ఆఫీస్ కానీ అందరికీ కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఈ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ కాలేజ్లో, ఆ ఆర్జికర్ కాలేజ్లో పనిచేస్తున్నటువంటి ప్రాక్టీస్ డాక్టర్స్ కానీ, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా బయటికి వచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రొటెస్ట్ చేయడం వల్ల ఏమైందంటే మొత్తం ఇండియాకి ఆ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం, మిగతా స్టేట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం దీంట్లో, ఇవన్నీ కూడా చాలా వైరల్గా ఈ న్యూస్ మారిపోయింది. దాని తర్వాత వెస్ట్ బెంగాల్ సీఎంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు ఇమ్మీడియట్గా దీంట్లో యాక్షన్ తీసుకొని పోలీసు వాళ్ళకు కూడా సీరియస్ వార్నింగ్ వచ్చారు. సండే లోపల ఈ కేసుని క్లోజ్ చేయకపోతే, ఈ కేసు ఒక కొలిక్కి తీసుకొని రాకపోతే ఇమ్మీడియట్గా CBIకి అప్పగిస్తామని, క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBIకి ఈ కేసుని అప్పగిస్తామని ఆమె సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. బట్ ఇక్కడ ఏ పోలీస్ ఆఫీసర్తో కూడా ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. దాని తర్వాత అక్కడి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు CBIకి అప్పగించడం జరిగింది. CBI ఇన్వెస్టిగేషన్లో రంగంలో దిగిన కొన్ని గంటల్లోనే అక్కడ వీడియో క్లిప్పింగ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి మర్డర్ జరిగినటువంటి ఆ ప్లేస్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్లో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అక్కడ ఒక ఎవిడెన్స్గా ఒక బ్లూటూత్ కనపడింది వాళ్ళకి. ఒక హెడ్సెట్ ఉన్నటువంటి బ్లూటూత్ అక్కడ పడి ఉంది. దాని తర్వాత అక్కడ ఉన్న కాలేజ్ స్టాఫ్ కానీ, ఆ రోజు ఆ మర్డర్ జరిగిన రోజు ప్రజెంట్ ఉన్న ప్రతి స్టాఫ్ని తీసుకొని వచ్చి, అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్స్ వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆ బ్లూటూత్తో వాళ్ళ ఫోన్కి పేర్ చేయడం మొదలుపెట్టారు. పేర్ చేసేటప్పుడు ఈ సంజయ్ రాయ్ అనేటువంటి వ్యక్తి ఫోన్కి ఆ బ్లూటూత్ అనేది కనెక్ట్ అయ్యింది. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా చేశారు. ఆ అమ్మాయి తను చనిపోయేటప్పుడు తను ఆ మానభంగాన్ని గురి అయ్యేటప్పుడు తాను ఎక్కువగా ఫోర్స్తో తాను ఫైట్ చేసిందని, ఆ తప్పించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ ఎక్కువగా ఉపయోగించిందని, కానీ అది తన వల్ల అవ్వలేక తన ప్రాణాలు కూడా కూలిపోయిందని కూడా చెప్పారు. ఆ ఫైట్ చేసే మెథడ్లో ఆమె ఎవరైతే అటాక్ చేశారో అతని మొహం పైన కూడా దాడి చేసిందని చెప్పి, ఆ దాడి చేసిన వాడి స్కిన్ ఆమె నెయిల్స్లో కూడా ఉందని చెప్పి, ఆ ఫారెన్సిక్ రిపోర్ట్ స్క్రీనింగ్ చేసిన తర్వాత ఆ స్కిన్కి, ఈమె నెయిల్స్లో ఉన్నటువంటి స్కిన్కి ఆ సంజయ్ రాయ్ అనేటువంటి స్కిన్కి మ్యాచ్ అవ్వడం వల్ల ఇతనే ఆ రేపిస్ట్ అని చెప్పి, అతనే కిరాతకంగా చంపేశాడు అని చెప్పి ఒక కేసు వచ్చి తీసుకుని వచ్చాయి. ఈ సంజయ్ రాయ్ అనేటి వాడు ఎవరంటే ఒక పోలీస్ సివిక్ వాలంటీర్. ఈ సంజయ్ రాయ్ ఈ మర్డర్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ సంజయ్ రాయ్ అనేటువంటి వ్యక్తి ఒక పోలీస్ సివిక్ వాలంటీర్. ఈ పోలీస్ సివిక్ వాలంటీర్ అంటే ఎవరంటే 2019లో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు 2019లో ఒక సిస్టమ్ని తీసుకొని వచ్చారు, పోలీస్ సివిక్ వాలంటీర్స్ అని. వీళ్ళు పోలీస్ వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే క్రైమ్ సెక్షన్లో కానీ, ఎవరి హెల్త్ బాగలేదన్నా, ఎవరైనా యాక్సిడెంట్లో గురైతే వాళ్ళకి అడ్మిట్ చేయడంలో ఇటువంటి వాలంటీర్ సిస్టంలో వీళ్ళు ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి కమిషనర్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, SP వీళ్ళతో ఈ సంజయ్ రాయ్కి చాలా పెద్ద సంబంధాలు ఉన్నాయన్నమాట, చాలా క్లోజ్నెస్ ఉన్నాయి. కాబట్టి ఈ క్లోజ్నెస్ ఉండడం వల్ల తనకి డ్యూటీ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో వేశారు. సో అతనికి అంత పెద్ద కాంటాక్ట్స్ ఉండడం వల్ల తను ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఏ డిపార్ట్మెంట్లో అయినా తను ఈజీగా యాక్సెస్ అవ్వగలుగుతాడు, ఏ డిపార్ట్మెంట్లో అయినా కూడా తను వేలు పెట్టి గెలుకగలుగుతాడు. కాబట్టి ఈరోజు అతనికి ఆ స్వేచ్ఛ ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఇంతటి ఒక దుర్ఘటనకి ఆయన పాల్పడ్డాడని కూడా ఈ కేసుతో చేయొచ్చు. ఈ సంజయ్ రాయ్ అనేటువంటి వాడు బాక్సర్ కూడా. సో ఆ బాక్సర్ ఆ స్ట్రెంగ్త్ని కూడా ఆమె మీద చూపించి తన బాడీలో ఉన్నటువంటి చాలా బోన్స్ని కూడా బ్రేక్ అయిపోయి కూడా ఈ ఫారెన్సిక్ రిపోర్ట్లో కూడా చెప్పారు. నిజంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ చదివిన తర్వాత వాడు మనిషి జన్మనే ఎత్తాడా? ఒక మనిషిని ఇంత కిరాతకంగా, ఇంత నిష్పక్షపాతంగా
ఇంత దారుణంగా ఎవరైనా చంపుతారా? అసలు మనిషి జన్మ ఎత్తిన వాడు ఎవరైనా ఇటువంటి పనులకి పాల్పడతాడా అనిపించే దారుణంగా ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. దాని తర్వాత ఈ సంజయ్ రాయ్ అనేటువంటి వాటిని ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఇతని బ్యాక్గ్రౌండ్ ఎట్లాంటిది అని తెలిస్తే సొంత భార్య పైనే 2022లో తన భార్య ప్రెగ్నెంట్గా ఉంటే ఆ ప్రెగ్నెంట్గా ఉన్న అసాల్ట్ ఆన్ హిజ్ ఓన్ ప్రెగ్నెంట్ వైఫ్ అతనిపైనే హత్యా ప్రయత్నం కూడా చేశాడు. వాళ్ళ చెల్లి ఉన్నటువంటి ఈ సంజయ్ రాయ్, ఈ అక్యూజ్డ్గా ఉన్న సంజయ్ రాయ్ ఒక చెల్లినే ఇతను మా కుటుంబంలో ఒక నీచుడు, నికృష్టుడు, ఇతనికి ఉరిశిక్ష పడినా కూడా మాకు సంబంధం లేదు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి సంఘటన. ఈ సంఘటన, ఈ రేప్ జరగక కొన్ని వారాలు, కొన్ని 1-2 వీక్స్ ముందే ఇతను ఒక ఉమెన్ డాక్టర్ని కూడా హరాస్ చేశాడు అని చెప్పి కూడా ఒక కేసు కూడా రిజిస్టర్ అయ్యింది. ఇతను ఒక ఉమెన్స్ థ్రెడ్స్ పంపించడము, బ్లాక్మెయిల్ చేయడం, ఇతని బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇంత చెత్తగా ఉంది. సంజయ్ రాయ్ని అరెస్ట్ చేసి తీసుకుని పోయేటప్పుడు ఇతను పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇది నేనే చేశాను, కావాలంటే మీరు నన్ను ఉరి తీసుకోండి అని చెప్పి వీళ్ళు సిబిఐ వాళ్ళు కూడా చెప్పారు. వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? చేసిందే తప్పు, చేసిందే సిగ్గులేని పని, కానీ వీళ్ళకు నేనే చేశాను, నేనే చంపాను, కావాలంటే ఉరి తీసుకోండి అన్న ధైర్యం ఎవరిస్తున్నారు? వీళ్ళ వెనకాల మీ వాళ్ళు మేము కాపాడుకుంటామని ఎవరైనా ధైర్యం ఇవ్వకపోతే మనిషి అన్నవాడికి ఎవరికి ఇంత ధైర్యం రాదు. ఒక మనిషి ఇంత కిరాతకంగా, ఇంత అసభ్యకరంగా ఒక అమ్మాయిని రేప్ చేసి ఎలా చంపగలుగుతాడు? ఇది ఖచ్చితంగా ఒకరు చేసిన పని కాదు. ఇక్కడ ఇంకోటి సస్పిషియస్ యాక్టివిటీస్ ఎన్ని ఉన్నాయంటే ఈ రేప్ చేసింది ఒకరు కాదు, ఈ రేప్ చేసింది మల్టిపుల్ పీపుల్స్ ఉన్నారు. ఇది పక్కాగా ఒక గ్రూప్ గ్యాంగ్ రేప్ మర్డర్ జరిగింది. ఇది గ్యాంగ్ రేప్ జరిగింది అనడానికి కారణం ఏమిటంటే దీనిలో అమ్మాయి బాడీలో 151 mg ఉన్నటువంటి 151 mg సెమెన్ ఉంది. ఒక మనిషిలో నుంచి ఇంత mg సెమెన్ రావడం ఇది ఇంపాసిబుల్ అని డాక్టర్స్ కూడా చెప్పారు. ఇంత సెమెన్ ఆ అమ్మాయి బాడీలో ఉందంటే ఇది ఖచ్చితంగా గ్యాంగ్ రేపే జరిగింది, ఇది సోలో కానీ ఇండివిజువల్ రేప్ కాదు అని చెప్పి కూడా డాక్టర్స్ చాలా మంది చేశారు. కానీ ఇక్కడ మాత్రం బ్లూటూత్ కనెక్టివిటీ సహాయంతో ఒక అక్యూజ్డ్ మాత్రమే దొరికాడు, ఇంకా చాలా మంది అక్యూజ్లు ఉన్నారు అని చెప్పి దేశవ్యాప్తంగా డాక్టర్ చదువుతున్న పిల్లలు కానీ, డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్లు ఇంకా ఆగకుండా ఈ ఒక ఉద్యమం లాగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. కానీ దీనికి నేను కోరేది ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎంతోమంది కూడా ఇప్పటికి కూడా ఏదో కోల్కతాలో కేసు జరిగింది, రేప్ జరిగింది అని అంటున్నారు, కానీ ఇంత దారుణంగా జరిగాయని చెప్పి ఎవరికి కూడా తెలియదు. కానీ ఒక అమ్మాయికి ఏ పాపం తెలియని ఒక అమ్మాయికి అన్యాయంగా రేప్ చేసి చంపేసినప్పుడు కాలేజ్ స్టాఫ్, కాలేజ్ యాజమాన్యంతో మొదలుపెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా ఈ కేసుని తప్పుదారి మళ్లించడానికి ప్రయత్నించారు తప్ప ఒక కొలిక్కి తీసుకోవడానికి ఎక్కడ ట్రై చేయలేదు. ఒకవేళ వీళ్ళు నిజంగానే నీతిగానే నిజాయితీగానే ఒక కేసుని సాల్వ్ చెయ్యాలి అని వీళ్ళు అనుకునింటే ఈ కేసు ఎప్పుడో కొలిక్కి వచ్చేసింది. కానీ ఇది ఇప్పుడు కూడా ఒక సస్పీషియస్ యాక్టివిటీ లాగే ఉండిపోయింది. మనమందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఆ ఫ్యామిలీలో జరిగినటువంటి సంఘటన వాళ్ళ తల్లిదండ్రులు ఎలా తీసుకొని ఉంటారు అనేది. మన కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి బయటికి పోయినప్పుడు, వస్తానని ఒక వ్యక్తి బయటికి పోయినప్పుడు ఎవరో ఫోన్ చేసి ఇలా మీ వాళ్ళు లేరు అని చెప్పి ఎవరైనా ఒక న్యూస్ చెప్తే ఆ గుండె ఎలా తల్లడిల్లిపోతుందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. కేసు మొట్టమొదటి ఓపెనింగ్లోనే కాలేజీలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఫోన్ చేసి పేరెంట్స్కి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పి అక్కడే ఫస్ట్గా వాళ్ళు వచ్చి కేసుని డైవర్ట్ చేయడానికి ఫస్ట్ పదమే సూసైడ్ అని చెప్పారు.
ఎవరైనా సూసైడ్ చేసుకోవాలంటే పాయిజన్ తాగి చనిపోతారు, లేకుంటే ట్రైన్ కిందో బస్సు కింద పడి చనిపోతారు, లేకుంటే పెద్దగా హైట్స్ ఉన్న బిల్డింగ్స్ పైన దూకి చనిపోతారు. కానీ వాళ్ళే బట్టలు చింపుకొని, వాళ్ళే రేప్ చేసుకొని, రక్తంలో తడుస్తూ ఎవరికైనా ఇటువంటి సూసైడ్ చూసామా? ఇటువంటి సూసైడ్ పాసిబుల్ అవుతుందా? కానీ వీళ్ళు ఈ కేసు అనేది ఫస్ట్ సూసైడ్ లాగా పోర్ట్రైట్ చేయడానికి ఎక్కువగా ట్రై చేశారు. కానీ ఇమ్మీడియట్గా ఇక్కడ పోలీస్ ఇన్వాల్వ్మెంటు, మీడియా ఇన్వాల్వ్మెంటు, సిబిఐ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల ఇది ఇంకోటి మెయిన్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది. దిస్ ఈజ్ నాట్ ఏ సూసైడ్ కేస్, దిస్ ఈజ్ డెఫినెట్లీ మర్డర్, రేప్ మర్డర్ జరిగింది. ఇంత కిరాతకంగా ఒక అమ్మాయిని చంపేస్తారు. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమె చనిపోకముందు చాలా ఫైట్ కూడా చేసింది, కానీ ఆమె ఆ ఫైట్లో ఓడిపోయింది అని చెప్పి. మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, భార్యలు ఉంటారు, అమ్మలు ఉంటారు, అక్కలు, చెల్లెళ్ళు, వీళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళలో కూడా ఇటువంటి సంఘటన జరిగితే మనం గమ్మునుంటాము. కానీ ఈరోజు మనమందరం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మన భారతదేశంలో ఇటువంటి ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. ఒక నిర్భయ కానీ, ఒక దిశ కానీ, ఈరోజు ఇక్కడ కోల్కతా కేసు. ఇంతకు ముందు ఇటువంటి కేసు జరగలేదా అంటే జరిగాయి, కానీ శిక్షలు ఎక్కడ ఉన్నాయి? న్యాయం తన పని తాను చేసుకొని పోతుంది అని చెప్పి అందరు అనుకుంటారు. కానీ అందరికీ కూడా ఫ్యాక్ట్గా చెప్పాలంటే న్యాయస్థానాల పైన గౌరవం లేకుండా వెళ్ళిపోయి, అసలు న్యాయస్థానం పైన నమ్మకాలే లేకుండా వెళ్ళిపోయి. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కానీ, ఒక లోయర్ క్లాస్ వ్యక్తి కానీ ఒక కోర్టును నమ్ముకొని మెట్లు ఎక్కి కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టు కేసు కొలిక్కి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఆ కోర్టులో ఆ పరిష్కారం వచ్చిన తర్వాత ఆ కోర్టులో కేసు వేసినవాడు బ్రతికి ఉంటాడో లేదో అన్న గ్యారంటీ కూడా లేదు. ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి కోర్టులు ఎన్నో కేసులు ఉన్నాయి. రేప్ కేసులని, మర్డర్ కేసులని, దొంగతనం కేసులని, అత్యాచారాలని, వేధింపులని, క్రిటిసిజం అని, ఇవన్నీ ఇన్ని కేసులు పడి ఉన్నా కానీ లక్షల కేసులు పెండింగ్లోనే ఉన్నాయి. కానీ ఏ కేసులో కూడా 100% ఆఫ్ కేసులో ఒక 10 కేసుల్లో కేవలం 2 కేసులు మాత్రమే సాల్వ్ అవుతున్నాయి తప్ప అన్నీ కూడా కొట్టి పెట్టేస్తున్నటువంటి పరిస్థితి, లేకుంటే పెండింగ్లో పెట్టేస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనికి మార్గం లేదా? మన పక్కన ఉన్న మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఒకసారి సౌదీ అరేబియా కానీ, అరబ్ కంట్రీస్ కానీ, కొన్ని కంట్రీస్ మనం తీసుకుంటే మహిళల పైన అసభ్యంగా ఎవరైనా ప్రవర్తించినా, ఇటువంటి దారుణమైనటువంటి హత్యలు కానీ, మానభంగాలు కానీ ఎవరైనా పాల్పడితే వాళ్లకు పనిష్మెంట్ ఆఫ్ డెత్ తప్ప వేరేది ఏ పనిష్మెంట్ ఉండదు, వాళ్ళకి మరణ శిక్షే. కానీ మన భారతదేశంలో మాత్రం వాళ్ళని పట్టుకొని పోయి ఇన్వెస్టిగేషన్ చేసి జైల్లో పెట్టి, ఆ జైల్లో 3 పూట్ల వాళ్ళకు బాగా మేపి, ఆ కేసు ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియదు, అసలు వాడికి ఉరి శిక్ష పడుతుందో లేదో కూడా తెలియదు. వాడి చుట్టుపక్కల పొలిటీషియన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ వాడి, హయ్యర్ అథారిటీస్ ఇన్ఫ్లుయెన్సెస్ వాడి బయటికి వచ్చేస్తున్న కొన్ని హిస్టరీలో కొన్ని మన ఫైల్స్ కూడా చూసాం. హిస్టరీలో ఇటువంటి కొన్ని కేసెస్లో కూడా మనం చూసాం. ఇవి కూడా అందులో ఒక కేసే. అని చాలామంది దీనివల్ల వచ్చి బయట ర్యాలీస్ చేస్తూ ఉన్నారు, ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. నేను విష్ చేస్తూ ఉన్నా వీళ్ళ యొక్క ప్రొటెస్ట్ సక్సెస్ అవ్వాలని చేస్తూ ఉన్నా. కానీ ఇది కొలిక్కి వస్తుందో లేదో తెలియదు. దీనిలో ఖచ్చితంగా ఒక మనిషి, ఈ సంజయ్ రాయ్ అనేటువంటి ఒక వ్యక్తే కాదు, దీనిలో గ్యాంగ్ ఉంది. ఇది గ్రూప్ రేప్ మర్డర్. ఇది ఒకరితో అయ్యే పని కాదు. ఇది గ్యాంగ్ మర్డర్ చేశారు కాబట్టే ఇంత దారుణమైనటువంటి మానభంగం జరిగింది. ఒక అమ్మాయి పైన ఇంత క్రూరత్వంగా చంపారు ఒక అమ్మాయిని. వీళ్ళని ఖచ్చితంగా శిక్ష చేయాలి. వీళ్ళ శిక్ష ఎంత దారుణంగా ఉండాలి అంటే యావత్ ప్రపంచం మొత్తం చూసి వణకాలి. ఇంకోసారి అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాలన్నా, ఇటువంటి మానభంగాలు చేయాలన్నా, ఇటువంటి బ్రూటల్ మర్డర్స్ చేయాలన్నా వెన్నులు వణుకు పెట్టాలి. కోర్టులు, ప్రభుత్వాలు అందరూ కూడా కలిసి, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా కలిసి ఇటువంటి వాటిని ఒక పులి స్టాప్ పెట్టే కార్యక్రమం చేయాలి. ఇది అవుతుందో లేదో తెలియదు కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా చాలామందికి ఈ న్యూస్ గురించి ఏం జరిగిందని కూడా తెలియదు. ఈ న్యూస్ మీరందరూ కూడా షేర్ చేయాలని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.